అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పోలు ముక్కలండి. ఇది దోశల పిండి మాదిరిగానే రుబ్బుకోవాలి. కొంచెం మినపప్పు ఎక్కువ, బియ్యం తక్కువ వేసుకోవాలండి. ముందు రోజు పిండి రుబ్బి పెట్టుకున్నాను. దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మా బాబు తినడని ఉల్లిపాయ వేసానండి. ఉప్పు కూడా ముందు రోజుని రుబ్బేటప్పుడే వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న మూగిడి తీసుకున్నాను. ఇనుప మూగిడిలోనే వేసేవాళ్ళండి ఇదివరకు అమ్మవాళ్ళు. మాది వ్యవసాయ కుటుంబమేను అమ్మ వాళ్ళది. అది పొలం నుంచి వచ్చేసరికి సాయంత్రం పొద్దున కూడా చేసుకునేవాళ్ళండి. ఇవి బలమైన ఆహారం అండి. మినపప్పు తీసుకోవటం వల్ల బలమైన ఆహారం కదండి. ఇవి పొలం పనులు చేసి వచ్చి తినేవాళ్ళు అమ్మ వాళ్ళు. మా నాన్నగారు కూడా వ్యవసాయమేనండి. ఇవి పోలు ముక్కలు ఉదయం వేసి సాయంత్రం తిన్నా కూడా బాగుంటాయండి. వేడి వేడి మీద కూడా బాగుంటాయి. చల్లారినా కూడా రుచి ఏం తగ్గదండి, చాలా బాగుంటాయి. పిండి రుబ్బేటప్పుడే ఉప్పు వేసుకోవాలండి. అది తెల్లారికి పులిసి బాగుంటుంది. దీనిలోకి చట్నీ అంటే పండుమిర్చి కానీ టమాటా బాగుంటుంది. దీనికి నంచుకోవటానికి చట్నీ 3 గరిటెల పిండి పడుతుందండి. కొంచెం వెడల్పాటి మూకుడి తీసుకుని వేసుకుంటే చక్కగా ఇలా వస్తాయండి. వీటిని పోలు ముక్కలు అంటారు అమ్మవాళ్ళు. ఇది పురాతన వంటేనండి. అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి చేసేవాళ్ళు. ఇది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. పోలు ముక్కలు ఈ 2 రకాలుగా కూడా చేస్తారండి. స్వీట్గా కూడా చేసుకుంటారు, బెల్లం కలిపి. చక్కెర వేయరండి, బెల్లంతో కూడా చేస్తారు. చాలా బాగుంటాయండి స్వీట్గా. ఇది అయిపోయిందండి. ఇలా మనకి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తినేదాన్ని బట్టి వేసుకోవటమేనండి. ఇలా మొత్తం బాబుకి నాకే కదండి చెరొక 2 వేసుకున్నాం. ఇది ఒకటైతే సరిపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్కి కూడా ఇది బాగుంటాయి. వీటిని మేము పోలు ముక్కలు అంటామండి. ఇవి చాలా స్మూత్గా, ఇది వరకు పొలం పనులు చేసేటప్పుడు ఒక 2 వేసి మనిషికి తినేవాళ్ళండి అమ్మవాళ్ళు. అప్పుడు బలమైన ఆహారం కదండి మినుము అనేది కూడా. ఇలా చేసుకుని పెట్టుకుని సాయంత్రం వచ్చినాక కూడా తినేవాళ్ళు. ఇప్పుడే చినుకులు సాగాయండి. మాకు వర్షం పడుతుంది. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు పక్షుల అరుపులు, వెహికల్ శబ్దాలు కూడా బాగా వస్తున్నాయండి. అయిపోయిందండి పోలు ముక్కలు తయారీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.